నా పోరాటంలో నాకు నేర్పిన పాఠాలు, నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి, నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్గానో, రాడికల్గానో, రౌడీగానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు. ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. నీ జీవితంలో కూడా అది సాధ్యం. ముఖ్యంగా యువకులకు యువతులకు ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన కౌగిలిని ఒక్కసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది.